ఒక్కోసారి ఎండల్లో అయితే ఏం తినాలనిపించదు. అట్లాంటప్పుడు ఈ సాంబార్ అన్నం ట్రై చేయండి. టేస్టీ మనకి వెడ్డింగ్ స్టైల్‌లో, టెంపుల్ స్టైల్‌లో ఉంటుంది. చాలా అంటే చాలా ఈజీ కూడా చేయడం. ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూసుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసేయండి. ఫస్ట్ అయితే ప్రెషర్ కుక్కర్లో ఒక కప్పు వరకు రైస్ తీసేసుకొని హాఫ్ కప్ కందిపప్పు, హాఫ్ కప్ పెసరపప్పు, ఒక టొమాటో, కొద్దిగా పసుపు వేసేసుకొని చూసారు కదా ఇలా విజిల్ అయితే పెట్టేసుకోవాలి. ఇది ఇలా మొత్తం స్మాష్ చేసుకున్న తర్వాత చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకున్నాను. చింతపండు రసం అంతా పచ్చివాసన పోయేంత వరకు ఉడికిచ్చేసుకోవాలి. దాని తర్వాత పక్కనే మనం ఇక్కడ పోపు పెట్టేసుకుంటున్నాము. ఇక్కడ ఆయిల్, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కొద్దిగా పసుపు, హింగ్ ఇవన్నీ వేసిన తర్వాత ఈ తాలింపును దాంట్లో వేసేయడం అంతే. ఇక్కడ ఏంటంటే నేను ఇంకొక 2 స్పూన్ల వరకు కారం యాడ్ చేస్తున్నాను. టేస్ట్కి సరిపడా సాల్ట్. ఒక 5 నిమిషాలు ఇది బాగా ఉడికిన తర్వాత మనం ఈ తాలింపుని దాంట్లో వేసి ఇలా వేడివేడిగా పైన నెయ్యి వేసుకొని పాపడాలతో సర్వ్ చేసేసుకుంటే టేస్టీ. తప్పకుండా